విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కూటమి నేతలు మనోధైర్యాన్ని కల్పించేందుకు గాను ఆయా ప్రాంతాలకు వెళ్లి పరామర్శించారు. పెదకంట్యాడ, నీలాపు వీధి, అగరంపూడి, మదీనాబాగ్, వడ్లపూడి, గుడివాడ, అప్పన్న కాలనీ ప్రాంతాల్లో ఉంటున్న కార్మికుల కుటుంబాల్లో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పరామర్శించి ఓదార్చారు. ఉక్కులో జరిగిన ఘటన బాధాకరమని నేతలు అన్నారు. ప్లాంట్ లో మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్డీఏ కూటమి చర్యలు చేపడుతుందని చెప్పారు. బాధితులకు అండగా నిలిచేందుకు గాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరినీ కలిసి మనోధైర్యాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. 67వ వార్డు గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన కాంట్రాక్టర్లు కార్మికుడు గొట్టాపు త్రినాథరావు టీడీపీ కార్యకర్త అని తెలుసుకున్న గణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుండి ప్లాంట్ను రక్షించిన ఎన్డీఏ కూటమికి ఈ ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, గండికోట తాతారావు పాల్గొన్నారు. ఎలాగొన్నా పిల్లలు ఇల్లు మొదలు నిలబెట్టుకుని రాదు. నా కొడుకుని మేము నాకు ఎందుకు బాధలు నాయన, నాకు డబ్బులు ఎందుకు ఎవరు అడుకొని తిని బతికేస్తాను, నాకు ఎందుకు నాకు డబ్బులు. గొట్టాపు త్రినాథ్ గారి ఇంటికి రావడం జరిగింది. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 25 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారి ఇంటికి రావడం జరిగింది. ఒక షాకింగ్ న్యూస్ వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులకి. ఆ షాక్ నుంచి ఇప్పుడే చేరుకున్న ఇద్దరు కూడా, భార్య కూడా యాక్టివ్గా ఉన్నారు, రాధా గారు. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఈరోజు ఒక ఉద్యోగాలని సాధించుకునే క్రమంలో ఒకరు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఒకరేమో బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ గా అందొచ్చినటువంటి పిల్లలు వారి ప్రగతి చూసే అవకాశం లేకుండా త్రినాథ్ గారు ఆ ఇన్సిడెంట్ లో జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఏది ఏమైనా ఇట్లాంటి సంఘటన ఒకసారి అందరినీ కూడా కుదిపేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఇప్పటి వరకు ఒక పరిరక్షణ, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, అది మళ్ళా లాభాల బాటలో నడపాలి, ఇది ప్రైవేటైజ్ అయిపోతుంది, ఇది ఒక ఎమోషనల్ టచ్ ఉంది. స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎంప్లాయీస్ లో ఒక బాండింగ్ ఉంది. ఆ సెంటిమెంట్ తోని ప్లాంట్ ని కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్కువగా వారిపైన మరి దీని ఒత్తిడి తేవటం అనేటువంటిది కూడా అందరికీ తెలిసిందే. మరి అలాంటి క్రమంలో ఇలాంటి ఘటనలు కాస్త చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరమైనటువంటి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రొడక్షన్ పెరిగి లాభాల బాటలో వస్తున్నటువంటి తరుణంలో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా వారిని అయితే మనం ప్రాణాలు తీసుకురాలేం కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండటానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం తీసుకున్నాం. నిన్ననే హై లెవెల్ కమిటీ కూడా, స్టీల్ మంత్రి గారు కూడా విత్ ఇన్ 6 అవర్స్ లో ఆయన రావడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన 6 గంటల్లోనే ఆయన విశాఖ రావడం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రి వర్మ గారు కూడా, ఇద్దరు కూడా వచ్చి రావటం. రెండవ రోజు మార్నింగ్కే నిన్నటినే లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా అక్కడ సంఘటనా స్థలాన్ని చూడటం, ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా కలవటం, ఇంకా హాస్పిటల్స్ లో ఇంకా వైద్యం పొందుతున్నటువంటి వారికి కూడా ధైర్యం చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా కేవలం ఏదో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి కాకుండా ఒక శాశ్వతంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి దృక్పథం ఉన్న లోకేష్ గారు కానీ, ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు అవి అమలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఒకసారి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే నిన్నంతా కూడా మార్చిడి దగ్గర వారిని కలవడం జరిగింది. మరలా వారికి ఇంటికి వెళ్ళి వారికి క్షేమ సమాచారాలు కనుక్కున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అందుకని వాళ్ళ పిల్లలు, వారికి ఉండేటువంటి వాళ్ళ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది కూడా చూడడం అనేటువంటిది దాన్ని మా తెలుగుదేశం బాధ్యతగా తీసుకుంది. ఇక్కడ ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత త్రినాథ్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త,
అంటే ఏదైతే ఒక మెంబర్షిప్ కార్డు ఉండటం వల్ల ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వారు ఏదైనా అనుకోని సంఘటన జరిగి యాక్సిడెంటల్ ఇష్యూస్ వస్తే వారికి 5 లక్షల ప్రమాద బీమా ఏదైతే ఉందో ఆ రకంగా కూడా వీరికి కాస్త ఓదార్పు ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు పార్టీ కార్యకర్తగా ఉండటం వల్ల కూడా కలిగిందని చెప్పి చెప్పగలుగుతాం. ఏది ఏమైనా వారి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులు ధైర్యంగా భవిష్యత్తులో ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా చక్కగా చదువుకున్నారు, బ్రహ్మాండమైన మంచి ఉద్యోగాల్లో ఉండేటువంటి అవకాశం ఆ భగవంతుడు కలిగించాలి.